వచ్చిన తర్వాత బీసీలందరి వెన్నుముక్క విరగొట్టాడన్నా. కనీసం బీసీ ఆంధ్రప్రదేశ్లో గల బీసీలందరినీ ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పెట్టి కేసులు పాలు చేసి యువతకు ఉద్యోగాలు లేకుండా నానా ఇబ్బందులు పెట్టి కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్లో బీసీ అనేవాడు ఎవడు లేకుండా ఉండాలన్నదే తను ఒక సంకల్పంగా పెట్టుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బీసీ అనేవాడు చంద్రబాబు నాయుడు గురించి కానీ ఇతర పార్టీల గురించి కానీ ఎవరి గురించి కూడా మాట్లాడకూడదు అనే విధంగా తను ఒక నిరంకుశ పరిపాలన చేయాలనే ఉద్దేశంతో బీసీలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడన్న. ఎన్నో కేసులు అయినా సరే అన్ని కేసులకి తట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీలో బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వెన్ను మొక్కలా నిలబడ్డారన్న. ఇదే బీసీ సోదరులు తమ ప్రాణం పోయినా సరే తెలుగుదేశం పార్టీకి తోడుగా ఉంటా ఉన్న జీవితాంతం కూడా. అలాగే నాదొక ముఖ్య విన్నపం అన్న, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బీసీలందరికీ అండగా మీరేం చేయాలనుకుంటున్నారన్నా? అంతేనా ఇంకేందా? అదే కదా పాయింట్ అన్న. మొదటిది బీసీ సోదర రక్షణ కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తాం. ఆ రక్షణ చట్టం ద్వారా న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే చెల్లించే విధంగా ఉంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. సో ఎవరికి దొంగ కేసులు పెట్టాలంటే భయపడాలా, మన పైన దొంగ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలన్నా భయపడాలని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. రెండోది, కార్పొరేషన్లు అనేది మన బీసీ సోదరుల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదానికి ఏర్పాటు చేస్తాం. ఈ ప్రభుత్వం అర్ధ వడ్డీ పెన్షన్ ఈ అన్ని రాసేసుకుని మేము చేసాం అంటారు. అట్లా కాదు, దామాషా ప్రకారం ఉపకులాల వారికి నిధులు కేటాయించి కార్పొరేషన్ బలోపేతం చేసి పనిముట్లు కానివ్వండి, బండ్లు కానివ్వండి, లేదంటే స్వయం ఉపాధి ప్రాజెక్టులు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మూడోది, ఈయన 10% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తగ్గించాడే, తగ్గించిన 10% స్థానిక సంస్థ రిజర్వేషన్ మళ్ళీ పెంచే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ సార్. నా పేరు దేవర సత్యనారాయణ, యాదవ్ సంఘం గురించి మాట్లాడుతున్నా సార్. సార్ నమస్కారం. మరి బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీ సార్.